హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో సాటిన్ ఫ్యాబ్రిక్తో మనం సారీ పెట్టికోట్ ఏ విధంగా కట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలో చెప్తున్నానండి. మీరు ఏ సైజు వాళ్ళైనా సరే, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా కూడా ఈ టిప్స్ పాటిస్తూ మీరు సారీ పెట్టికోట్ని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా ఈ కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. సారీ పెట్టికోట్కి నేను ఇక్కడ 2 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఓకేనా? నేను తీసుకున్న నడుము లూజ్ ప్రకారం 2 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. ఓకేనా? క్లాత్ని మనం ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకుందామండి. రెండు ఎడ్జ్ల వైపు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. వీడియోలో చూసినట్లు ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఈ సాతిన్ ఫ్యాబ్రిక్ సారీ పెట్టికోట్ వచ్చేసి మనకి నెట్టెడ్ సారీలోకి అయితే వస్తుందన్నమాట. అందుకోసం మనం కరెక్ట్గా నడుము లూజ్కి ఒక 2 ఇంచులు మాత్రమే ఎక్స్ట్రా తీసుకుని అయితే దీన్ని మనం కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మరి ఎక్కువగా తీసేసుకుంటే ఏమవుతుందంటే నడుము దగ్గర మనకి కుచ్చుల్లాగా పడుతుంది. మనం నెట్టెడ్ సారీ వేసుకుంటాం కాబట్టి ఆ కుచ్చుళ్ళు అయితే బాగా కనిపించదండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న టిప్స్తో మీరు కట్ చేసి స్టిచ్ వేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాంటి కుచ్చుళ్ళు లేకున్నట్టు నీట్గా మీకు ఒకే ఒక కటింగ్తోనే మీకు ఈ సారీ పెట్టికోట్ కటింగ్ అనేది అయిపోతుందండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, జస్ట్ మనం ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా ఈ పెట్టికోట్కి పైన పట్టీ అయితే స్టిచ్ వేసుకుంటాం కదండి. ఆ పట్టీ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి. 5 ఇంచెస్ లెంత్ ఇక్కడ పెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ వేసి ఈ విధంగా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇది మనకి స్టిచ్చింగ్లోకి పోవు. రెడీ వచ్చేసి 2 ఇంచెస్ మాత్రమే వస్తుందండి. అది ఎలా అంటే మీకు స్టిచ్చింగ్లో అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 5 ఇంచెస్ క్లాత్ని మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి ఈ క్లాత్తో చూడండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకుని దీన్ని ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ వైపు మన వైపు ఉంటుంది. ఇక్కడ 4 లేయర్స్ అయితే ఆపోజిట్ సైడ్ అయితే ఈ విధంగా ఓపెన్ సైడ్ అయితే ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉంది, 4 లేయర్స్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ క్లాత్ని నీట్గా సరిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టికోట్ లెంత్, ఫుల్ లెంత్ ఒరిజినల్ వచ్చేసి నాకు ఇక్కడ 36 ఇంచెస్ అయితే కావాలి. ఓకేనా? ఈ 36 ఇంచెస్కి పైన మనం ఇక్కడ కట్ చేసుకుందాం కదండి 5 ఇంచెస్ పెట్టి. ఇది వచ్చేసి మనకి ఖర్చులోకి పోవు, అంటే మనకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా ఒరిజినల్ క్లాతే వస్తుంది. ఖర్చుల కోసం 1/2 ఇంచ్ పోవు. మనకి అక్కడ 2 ఇంచెస్ మాత్రమే ఆ పట్టీ పీస్ అనేది వస్తుంది. ఓకేనా? అంటే 36లో మనం -2 ఇంచెస్ చేసుకోవాలండి. -2 ఇంచెస్ చేసుకుంటే మనకి 34 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ 34 ఇంచెస్కి మనకి కింద వైపు ఫోల్డింగ్ కోసం అని ఇక్కడ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. ఓకేనా? మీకు కావాలంటే 1 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. పై వైపు మనకి ఇక్కడ పట్టీ జాయిన్ చేసినప్పుడు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మొత్తం వచ్చేసి 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇప్పుడు 34 ఇంచెస్ వచ్చింది కదండి. ఆ 34 ఇంచెస్కి +2 చేసుకుంటే మనకి 36 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు హైట్ని కరెక్ట్గా కొలుచుకున్న తర్వాత ఇక్కడ నాకు 36 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 36 ఇంచెస్కి నేను ఇప్పుడు మార్క్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకుని మొత్తం కూడా 36 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకోవాలండి. ఇప్పుడు నడుము లూజ్ అయితే తీసుకోవాలండి. నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ 35 ఇంచెస్ అయితే ఈమెది ఒరిజినల్ నడుము లూజ్ అయితే ఉంది. దీంట్లోకి మనం 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. ఏదైతే నడుము లూజ్ ఇప్పుడు వచ్చిందో మనకి 35 ఇంచెస్, దీంట్లో 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుంటే మనకి ఇక్కడ 8.35 ఇంచెస్ అయితే వచ్చింది. ఇది ఒరిజినల్ అనమాట. ఓకేనా? దీన్ని మనం ముందుగా మార్క్ అనేది వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు నడుము లూజ్ కన్నా ఇక్కడ కొంచెం, అంటే ఇక్కడ మీకు కట్ చేస్తున్నానండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్గా ఇక్కడ 8.35 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకున్నాం కదా. ఇక్కడ కరెక్ట్ నడుము లూజ్ అనమాట. ఇక్కడ కొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఇది ఎందుకంటే మనకి పెట్టికోట్ వేసుకున్నప్పుడు కొంచెం లూజ్గా కావాలి కాబట్టి జస్ట్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఖర్చుల కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. మన ఒరిజినల్ నడుము ఎంతైతే తీసుకున్నామో దాంట్లో 4వ భాగం చేసుకున్న తర్వాత వచ్చిన కొలతను మార్క్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. దానికన్నా 1 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ నుంచి 10 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ వేస్తున్నానండి. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు పైన మనకి మార్క్ వేసుకున్నాం కదా 8.35 ఇంచెస్, అలాగే ఖర్చుల కోసం తీసుకున్న పాయింట్ మొత్తం కలిపి ఎంత వచ్చింది? 12 ఇంచెస్ వచ్చింది. ఈ కింద వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. మనకి నడుము కన్నా హిప్ దగ్గర కొంచెం లూజ్గా కావాలి కాబట్టి ఈ విధంగా మార్క్ వేసుకుని ఇక్కడ టేప్ని ఈ విధంగా పెట్టుకుని క్రాస్గా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ వేసుకుని దీని ప్రకారం మనం కట్ చేసుకోవాలి.
ఈ కింద మనం కరెక్ట్గా హైట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా, దీని ప్రకారం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చిన్న ఒక డాట్ అయితే పెట్టుకోవాలండి. ఈ నడుము దగ్గర వచ్చేసి చూడండి, ఈ ఫోల్డింగ్ వైపు దగ్గర నుంచి ఒక 3.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇటువైపు 1/2 ఇంచెస్, ఇటువైపు 1/2 ఇంచెస్, ఈ విధంగా ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇది ఎందుకు డాట్ అంటే మనకి హిప్ దగ్గర కొంచెం లూజ్గా కావాలి కాబట్టి ఈ విధంగా మనం నడుము దగ్గర డాట్ పెట్టేసుకుంటే మనకి నడుము పాయింట్ దగ్గర కూడా లూజ్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా నడుము ఫిట్టింగ్ అనేది ఉంటుంది. అలాగే మనకి హిప్ దగ్గర కూడా కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం పెట్టుకుని ఈ మొత్తం క్లాత్కి ఈ విధంగా ఒక చిన్న నాచ్ అయితే పెట్టుకోవాలండి. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్లో మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ని అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ నాచ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ వేసుకుని ఇక్కడ 4 ఇంచెస్ లెంత్ డాట్ పెట్టుకుని రాంగ్ సైడ్, ఓకేనా, పెట్టికోట్ యొక్క రాంగ్ సైడ్ ఈ డాట్ అనేది పెట్టుకోవాలి. రైట్ సైడ్ మనకి నీట్గా కనిపిస్తుంది. అప్పుడు ఇలా డాట్ అయితే పెట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ చూడండి, ఇక్కడ మనం 2 నాచులు అయితే వేసుకుంటాం అనమాట. ఫోల్డింగ్ మీద మనం అక్కడ నాట్ వేసుకుంటే ఇక్కడ ఒక్కొక్క సైడ్ 2 డాట్లు అయితే పడతాయి. ఇక్కడ కూడా మనం ఇక్కడ డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ అయితే మనకి ఉంటుంది కదండి, ఆ పీస్కి కూడా ఇదే విధంగా డాట్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు 2 సైడ్ల కూడా డాట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక సైడ్ చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవచ్చు అండి. ఇలా చేసుకుంటే ఏంటంటే ఓవర్లాక్ చేసుకునే పని ఉంటుంది. ఇలా కాకున్నట్టు 2 కూడా ఇప్పుడు ఓవర్లాక్ లేకున్నట్టు ఇన్విజిబుల్గా చూసుకుందాం. చూడండి, ఇక్కడ రాంగ్ సైడ్ ఆపోజిట్లో పెట్టేసుకుని జస్ట్ ఒక 1/2 ఇంచెస్కి మనం ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. చాలా ఎడ్జ్కి మనం ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మొత్తం రాంగ్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఓవర్లాక్ చేసుకునే పని అయితే ఉండదు. ఓకేనా. ఒక సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి నడుము లూజ్ వచ్చేసి 35లో రెండో భాగం 17.5 ఇంచెస్ వస్తుందండి. ఇక్కడ చూడండి కరెక్ట్గా 2 ఇంచెస్ అయితే మనకి ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది. డాట్ పెట్టుకున్నా కూడా మనకి నడుము లూజ్ కన్నా ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఉంటుంది. అలాగే ఖర్చుల కోసం కూడా ఇక్కడ క్లాత్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 3.5 ఇంచెస్ దగ్గరికి లెంతీగా ఒక మార్క్ వేసుకుని ఇక్కడ వచ్చేసి చిన్నగా ఈ విధంగా ఇక్కడి వరకు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. 2 సైడ్లకు కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. 2 వైపులా కూడా ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్ వేసుకున్నానండి. ఓకేనా. ఇప్పుడు రాంగ్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుని రైట్ సైడ్ నా వైపు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకుని కరెక్ట్గా ఒక 1/2 ఇంచెస్ వెళుతూ వదులుకుంటూ ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకుని ఇక్కడ 1/2 ఇంచెస్తో మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓవర్లాక్తో మనకి పని ఉండదు. మనం నీట్గా పై వైపు 3.5 ఇంచెస్ లెంత్ పెట్టుకుని అయితే ఒక స్టిచ్ వేసినాం కదండి. ఆ స్టిచ్ని రెండింటిని కలుపుకుంటూ ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి లెంతీగా ఉండే సైడ్ జాయింట్స్ వచ్చేసి మనకి ఇక్కడ 2 వస్తాయండి. ఓకేనా. మనకి సైడ్ జాయింట్స్ అయితే అయిపోతుంది. అలాగే ఇక్కడ కింద వైపు వచ్చేసి మనం 1.5 ఇంచెస్తో ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ ఎడ్జ్ని కూడా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తం కూడా మనం ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామో 1.5 ఇంచెస్, ఆ 1.5 ఇంచెస్ క్లాత్ పోయేలాగా మాత్రం చూసుకుంటూ ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకి బార్డర్ స్టిచ్ కూడా ఇప్పుడు కింద వైపు అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ పట్టీ అయితే స్టిచ్ వేసుకోవాలి కదండి. ముందుగా మనం ఒక 5 ఇంచెస్ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఈ క్లాత్ని చూడండి ఈ విధంగా జస్ట్ ఇక్కడ ఒక ఫోల్డ్ అయితే వేసుకుని ముందు ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న పట్టీ పీస్ కట్ చేసుకున్నాం కదండి. ఆ పట్టీ పీస్ మొత్తం రౌండ్ ఎంతైతే ఉందో ఆ రౌండ్ మొత్తం తీసుకుని ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టుకుని ఈ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెట్టికోట్ యొక్క రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న పట్టీ పీస్ యొక్క రైట్ సైడ్ కింద వైపు పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా 1/2 ఇంచెస్తో మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకుందాం. చూడండి మొత్తం కూడా మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి మనం రైట్ సైడ్ చూడండి ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకుని ఇక్కడ మళ్ళీ మనం ఒక 1/2 ఇంచెస్ ఖర్చుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఈ పట్టీ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది అనమాట. మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లోకి లాడా అయితే స్టిచ్ వేసేసుకుంటే మనకి సారీ పెట్టికోట్ రెడీ అయిపోతుందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈజీగా మనం సారీ పెట్టికోట్ని ఏ విధంగా స్టిచ్ వేసుకున్నామో, అది కూడా సాతిన్ క్లాత్తో మనం ఎక్కువ కటింగ్ లేకున్నట్టు ఈజీగా అయితే స్టిచ్ వేసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.